అంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం పట్టణంలో ఈరోజు రహదారి భద్రత అవగాహన ర్యాలీని జిల్లా అధికారులు, శాసనసభ్యులు, పోలీసులు కలిసి నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాల్సిన అవసరం ఉన్నట్లు, త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి, పట్టణ సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. నిర్మల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా భద్రత నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన సిబ్బంది, సరిపడా టేబుళ్లు, ప్రత్యేక సీటింగ్, త్రాగునీరు, భోజన వసతులపై శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో లెక్కింపును పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు. आपका यहाँ पे तो स्टेयर से ऊपर आ गए, अब आप यहाँ पे बीच से बैरिकेड लगा रहे हैं, आप क्या कर रहे हैं बताइए. ఇక్కడ నుంచి ఈ కౌంటర్ కూడా పోతుంది, బట్ ఇట్ ఈస్ ఫార్. ఓకే, సో దీనికి దానికి సపరేట్ చేస్తే ఈజీ అవుతుంది. నో ద ప్రాబ్లమ్ ఈజ్ మీకు క్రాస్ అవుతుంది. ఓకే, ఇది అట్లాగే పోవాలి, వాళ్ళు అట్లాగే రావాలి, అంతే కదా. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో హియర్ బ్యారికేడింగ్ పెట్టిన ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్నగా డోర్ ఉంది. When the movement of ballot is happening, you don't allow anyone. విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని రుషికొండలో ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జస్టిస్ అసోసియేషన్ 17వ జాతీయ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మాజీ న్యాయమూర్తులు హాజరు అయ్యారు. ముఖ్య అతిథులుగా అసోసియేషన్ అధ్యక్షులు సుకుమారన్, కార్యదర్శి కుమారన్ మరియు గౌరవ అతిథులుగా విశాఖ జిల్లా కోర్టు న్యాయమూర్తులు చెన్నెం శెట్టి రాజు, జగన్నాథం నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పదవి విరమణ పొందిన న్యాయమూర్తులకు పెన్షన్లు, వైద్య రాయితీలకు సంబంధించిన విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. Senior Counsel Mr. V. Giri before the Supreme Court and the amicus curiae Mr. Parameswaran, who have rendered exceptional 2009 having his office at Nyaya Bhavan at Vasto Mehta Tower, Ashoknagar, Hyderabad. The aims and objectives of the association are to instill unity and serve to purpose. Have conferences every year at one or other of the state headquarters hosted by the concerned states. This one is hosted by the Andhra Pradesh Retired Judges Association.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తిరుమలపురం పంచాయతీ కన్నాయిగుట్ట గ్రామ నిర్వాసితులు 53 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పోలవరం నిర్వాసితులకు 32 రకాల సదుపాయాలు R&R ప్యాకేజీ ఇళ్ల నిర్మాణాలు 2027 వరకు పూర్తి చేయడం జరుగుతుందని, ముంపు ప్రాంత యువతకు ఉపాధి కోసం మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని, మిగిలిన గ్రామాల వారికి కూడా త్వరలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ అనేకమైన నిర్వాసితుల యొక్క స్థితిగతులు తెలుసుకుంటూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. ఈరోజు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు కేటాయించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున, అలాగే ఈ బడ్జెట్ ని తయారు చేసి ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియ. తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమలగిరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో విస్తృత సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తిరుమలగిరి మోత్కూర్ మున్సిపాలిటీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫామ్లను అందజేశారు. ఈ సమావేశంలో తిరుమలగిరి మున్సిపాలిటీ సమన్వయకర్త బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, పార్టీ అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ పాల్గొన్నారు. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మా దగ్గర ఉండేటువంటి కమ్యూనిటీ ఈక్వేషన్స్ కావచ్చు, గతంలో అవకాశం రాకపోవడం కావచ్చు. రంగారెడ్డి జిల్లా మణికొండ చిత్రపురి కాలనీలో ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయ్ మరణంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జై బోలో తెలంగాణ సినిమా ద్వారా శంకర్ పెద్ద ఎత్తున సహకరించినట్లు, పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ రమణతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అప్పటికే దోస్తు, బట్ ఈ సినిమా తీయడంతో అప్పుడు ఊపొచ్చింది బాగా. అందులో గద్దర్ గారి పాట ఆయన చూసిన విధానం ఈ రోజు కూడా మీరు చూడండి ఎంతమంది సోషల్ మీడియాలో పెడతారు ఆ పాట. ఎన్ఆర్ఐలు అమెరికాలో అక్కడ ఇక్కడ కారులో పెట్టుకున్న పాట ఊగిపోతూ ఉంటాడు. గద్దరన్న పాట ఇక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు కలుద్దాం. ఆ తర్వాత మిగతా వాళ్ళని మీరు తీసుకురండి. అప్పుడు తీసుకొచ్చి ఫీచర్ ఫిల్మ్ అప్పటికే దోస్తు, బట్ ఈ సినిమా తీయడంతో అప్పుడు ఊపొచ్చింది బాగా. అందులో గద్దర్ గారి పాట ఆయన చూసిన విధానం ఈ రోజు కూడా మీరు చూడండి ఎంత.
అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు జీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి 2006లో అమలైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 39 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లోకి మార్చినందుకు 100 రోజుల పని పెంచిన నిధులు అందకపోవడం, రాష్ట్రాల నిధులు భరిస్తున్న సమస్యపై ప్రతీకారాన్ని వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జనరల్ సమ్మె నిర్వహించాలని ప్రకటించారు. జాతీయ గృహ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో మహాత్ముడి పేరు మీద 2005-2006లోనే ఆ రోజు పెట్టినటువంటి చట్టం ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండోది బీబీజీ రామ్జీ పేరు చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలు పొట్టగొట్టడం కోసం పని దినాలు పెంచుతామని చెప్పేసి మోసం చేసి 307 రూపాయలు ఉన్నటువంటి కూలీ 245 రూపాయలకి తగ్గించి రాష్ట్రాలే దీన్ని భరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. ఉపాధి హామీ చట్టం వల్ల ఈరోజు వలసలు తగ్గాయి. అదేవిధంగా కూలీల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి వీఆర్పీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, వీపీ అనేక మంది కంప్యూటర్ ఆపరేటర్లు అనేక మంది దీని మీద ఆధారపడి ఈరోజు జీవిస్తూ ఉన్నారు. కోసం కూలీల కోసం పెట్టినటువంటి చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. బీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. బాపట్ల జిల్లా పర్చూరులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. యుద్ధనపూడి మండలం యనమదలలో 4.65 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రారంభించారు. 1.40 కోట్లతో నిర్మించనున్న బల్లెకురువ పోలూరు రోడ్డు, 65 లక్షలతో నిర్మించిన అంతర్గత శని రహదారులను మంత్రి గొట్టిపాటి శంకుస్థాపన చేశారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు చేసే వ్యాఖ్యలు, వాడే భాషను కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. అందుబాటులోకి వస్తుంది. గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత మోడల్ సబ్స్టేషన్ ఇక్కడ బొబ్బులు కొట్టింది. నేను ఫస్ట్ సబ్స్టేషన్ ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం మొత్తమే 200 సబ్స్టేషన్స్ కడతాం. మొత్తం లో వోల్టేజ్ ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా పవర్ కూడా సుమారు 2000 విద్యుత్ పంపు చెట్లతో పాటు గృహానికి ఇల్లులకు అవసరం నిమిత్తం, వీధి లైట్లకు అవసరం నిమిత్తం ఇంకా కరెంటు అవసరమై ఉంది. కాబట్టి దళిపేట సమీపంలో మరొక విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తే ఈ నాగవేల అవతల 9 పంచాయతీల ప్రజలకి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దళిపేట గ్రామంలో మరొక విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించాలని కోరుతున్నాం. అలాగే దీనికి మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో బాపట్ల జిల్లా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నల్లమడ రైతు సంఘం సభ్యురాలు దొప్పలపూడి మంజుష గుంటూరు ఛానల్లో పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. వరద నీటి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నల్లమడ డ్రైన్ కాలువ కట్టను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భూములు తీసుకుంటే తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కలెక్టర్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నమస్కారం అండి. మాది తిక్కరాజుపాలెం గ్రామము. మేము 70 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరుగుతూనే ఉందంట. మాకు తెలిసి 20 సంవత్సరాలు బట్టి డాక్టర్ గారితో పాటు మేము కూడా పాల్గొంటున్నాం. మా ఊరికి ఇంతవరకు మంచినీరు అంటే తెలియదు. అనాగరికంగా ఉన్నది మా ఊరు. మంచినీరు లేక చాలా కుటుంబాలు వలస వెళ్తున్నాయి. సాగునీరు లేక పంటలేమో పండట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పొలాల కవులకు వెళ్ళటం లేదు, ఊళ్ళో ఉండే వాళ్ళు లేరు, మంచినీరు రాదు. ఎలా బ్రతకాలి అసలు? ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గుంటూరు ఛానల్ యామర్తి నుంచి పెన్నందిపాడు వరకు వాటర్ ఇస్తామని చెప్పేసి అక్కడే మామూలుగా కొంతవరకు డబ్బులు ఇస్తామని చెప్పి, రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా అవార్డులు పాస్ చేశారు. కానీ పెన్నందిపాడు నుంచి పొర్చూరు వరకు పొడిగించడానికి కారణాలు తెలియదు. ఆ జిల్లాకి ఈ జిల్లాకి వివక్ష చూపిస్తున్నారు. గుంటూరు జిల్లా వాళ్ళకి ఇచ్చారు కానీ పొర్చూరు బాపట్ల జిల్లా వాళ్ళకి వివక్ష చూపిస్తున్నారు. ఆ వివక్ష తొలగాలి. అర్జెంటుగా గుంటూరు బాపట్ల జిల్లా కూడా ముందుగా పెన్నందిపాడు పొర్చూరు మండలాలకు కూడా రైతుల దగ్గర నుంచి భూమి సేకరించి కాంపన్సేషన్ పెంచి నోటిఫికేషన్ ఇచ్చి ఎమ్మటే కాలువలు తవ్వి పొలాల్లోకి నీళ్లు వచ్చేట్టుగా
పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వోదయ పథకంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగించడానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. తోటపల్లి పాతకుడి ఎడమ కాలువల ఆధునీకరణ, జన్సవతి, రావాడ, సీతానగరం, పెదంకల రిజర్వాయర్ పనులను నిధులు ఇప్పించని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జిల్లా కార్యసభ్యులు బుడితి అప్పలనాయుడు తెలిపారు. కలెక్టర్ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. మన్యం జిల్లా గౌరవ కలెక్టర్ గారు కలవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రావడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేటాయించింది. మరి ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాకి సుమారు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. అందులో ఎక్కడైతే మంత్రులు ఉన్నారో ఉదాహరణ చూసుకుంటే మరి తోటపల్లి కుడి ప్రధాన కాలువ ప్రజలో ఉన్నట్టు గజనారం బ్రాంచ్కి సంబంధించి పనుల పూర్తి కోసం అందులో నిధులు కేటాయించారు. అలాగే మరి తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల కోసం మరి బ్యారేజ్ కట్టడానికి కారణం అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా నిధులు ఇవ్వకపోవడంతో పెండింగ్లో ఉండడం వల్ల రోజు రోజుకి అంచనా వ్యయం పెరిగిపోతున్నా సరే పట్టించుకొని నాదున్నాడు. అంటే మంత్రులు ఎక్కడైతే ఉంటారో అక్కడే నిధులు ఇస్తే మరి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలు గెలిపిస్తుంది రైతులు, అవునా కాదా? మరి ఎమ్మెల్యేలు మీరేం చేస్తున్నట్లు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారికి మేము ప్రభుత్వం విజ్ఞాపన చేయడానికి వచ్చాం. పార్వతీపురం మన్యం జిల్లా గౌరవ కలెక్టర్ గారు కలవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రావడం జరిగింది. ఎందుకంటే పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం AICCTU కేంద్ర ప్రభుత్వానికి పునరావిష్కరణ డిమాండ్తో ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, పని రోజులు 100 రోజులు 200కి పెంచి కనీస వేతనం 600 రూపాయలకు చేర్చాలని నినాదాలతో డిప్యూటీ తహసీల్దార్కు మేము అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం 100 రోజుల పని దినములు 200 రోజులకు పెంచాలి. 200 రోజుల పని దినములు పెంచాలి. 100 రోజుల నుంచి 200 రోజుల పని దినములు పెంచాలి. 100 రోజుల నుంచి 200 రోజుల పని దినములు పెంచాలి. జిందాబాద్ AICCTU, జిందాబాద్ AICCTU, జిందాబాద్ ఐర్లా, వర్ధిల్లాలి అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం. 100 రోజుల పని దినములు 200 రోజులకు పెంచాలి. కడప జిల్లా మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి నేతృత్వంలో వైసీపీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ జరిగింది. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబుపై దాడులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు, ఫ్లెక్సీలు, ఇంటిపై నిప్పు వేయడం వంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ప్రజల రక్షణ కోసం పోలీసులపై ప్రశ్నించారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఫైట్స్ కదా.